హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు? ఈరోజు జూలై 20 2026. సో ఢిల్లీ జంతర్ మంతర్లో జరుగుతున్న పీస్ఫుల్ ప్రొటెక్షన్కి నా వంతుగా నేను మీడియా ద్వారా మద్దతు తెలుపుతున్నాను. మరి మీ సంగతి ఏంటి? సో మిత్రులారా, గవర్నమెంటు మొద్దు నిద్ర వేయలేదు. ఇంకా గవర్నమెంట్కి మేల్కొల్పే సందేశాలు ప్రజల నుంచి వెళ్ళట్లేదనే మీడియాని ఇప్పుడే నిద్రలేచింది. ఇప్పుడే అందరూ సర్దుకొని జంతర్ మంతర్ వైపు కెమెరాలు తిప్పి వాళ్ళ న్యూసుల్లో మేము కూడా ఉన్నాము అని చెప్పుకోవటానికే న్యూస్లు వేస్తున్నారు. ఈరోజు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. సో మీడియా వర్గాలకు నా విన్నతి ఏంటంటే, మీరు చూపించాల్సింది నష్టపోయిన విద్యార్థుల భౌతవ్యం, వారి కుటుంబాల ఆర్థిక స్తోమత, వారికి జరిగిన అన్యాయం ఒక్కొక్కటిగా మీరు చూపించండి. ఇదే మీరు వారికి చేసే సహాయం. ఇంతవరకు ఏ మీడియా కూడా నీట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి ఆత్మహత్య చేసుకున్న పిల్లల్ని ఇంతవరకు కూడా ఏ ఒక్క మీడియా కూడా చూపించలేదు. కారణం ఏంటంటే, మీడియా మొత్తం గవర్నమెంట్కి భయపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ప్రొటెక్షన్ కూడా కవర్ చేసేది మేము కూడా, మా మీడియా కూడా అని చెప్పుకోవటానికే తప్ప, వీళ్ళు చూపించే ప్రొటెక్షన్లో నిజాలు మాత్రం చెప్పరు వాళ్ళు. ఆ యాక్టర్ వచ్చాడు, ఈ యాక్టర్ వచ్చాడు, ఆ ఎమ్మెల్యే వచ్చాడు, ఈ ఎంపీ వచ్చాడే తప్ప అసలు సమస్య దేని మీద, ఆ సమస్య మీద అనర్గళంగా మాట్లాడగలిగే మీడియా సంస్థలు ఎందుకు వెనుకున్నాయి? ఓన్లీ కంటి తుడుపు చర్యలుగా ఎందుకున్నారు వీళ్ళు? మన దేశ భౌతవ్యాన్ని చాలా గట్టిగా మార్చే యువత వైపు మీరు ఎందుకు ఆలోచించట్లేదు? సో మిత్రులారా, మీరందరూ మీ యొక్క మొబైల్స్ని ఆన్ చేసి జంతర్ మంతర్ వైపు జరుగుతున్న ప్రొటెక్షన్కి మీ మద్దతు తెలియజేయండి, మీ సపోర్ట్ తెలియజేయండి. అదే మీరు చేసే గొప్ప సపోర్ట్. సో రాజకీయ నాయకుల విషయానికి వస్తే, రాజకీయ పార్టీలో ఒక్కొక్కళ్ళు స్పోక్స్ పర్సన్స్ ఎంతోమంది ఏం చేస్తున్నారు? ఒక్కళ్ళు కూడా నోరు తెరిచి ఈ జరిగిన అన్యాయాన్ని ఖండించిన దాఖలాలు లేవు మీడియా ముందుకొచ్చి. అంటే ఇప్పటి వరకు పాలించిన ప్రభుత్వాలు, కాంగ్రెస్, జనతా పార్టీ, బీజేపీ అలయన్స్లు, కాంగ్రెస్ అలయన్స్లు, వీళ్ళందరూ తప్పు చేశారు కాబట్టే వీళ్ళు ముందుకు రావట్లేదా? సో నిజంగా అదే. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్కి 2010లో పబ్లిక్ అంతా తాళం చెవి గుర్తుని మోడీ గారికి అప్పగించారు ఓట్ల రూపంలో. సో అప్పగించే ముందు కాంగ్రెస్ ఏ స్థితిలో ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. అప్పుడు కూడా ఇదే పరిస్థితి, సేమ్ సీన్ రిపీట్ అవుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అల్లకల్లోలమే ఆనాడు ప్రజలు గుర్తించి ఆ కాంగ్రెస్ చేతిలో ఉన్న తాళాలు తీసి మోడీకి అప్పచెప్పారు. మోడీ గారు ఇప్పుడు 10 సంవత్సరాలు పాలించారు. 10 సంవత్సరాలు పాలించిన తర్వాత ప్రజలు మళ్ళీ ఇంకేమనుకుంటున్నారు అనేది ఇంకా ముందు తెలుస్తుంది. సో ఏ విషయానికైనా కొంత సమయం పడుతుంది. సో ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న చిన్న సమస్య మీద మీ మద్దతు తెలపండి. నీటి పరీక్షా విధానం ఒక్కటే కాకుండా విద్యా వ్యవస్థను మేము ఇలా ఈ రూట్లో ఈ యొక్క కారణాలు ఇలా సంస్కరిస్తామనే ఒక భరోసా కల్పించే ఒక్క మీటింగ్ కానీ, ఒక్క నాయకుడు కానీ, ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న నాయకులు భరోసా ఇవ్వలేని పరిస్థితి ఎందుకు ఉంది? వాళ్ళ దగ్గర ప్రణాళికలు లేకనా, లేక చెప్పడానికి ఇష్టం లేకనా, లేక ఈ ఉద్యమం చేస్తున్న వారు అన్వాల్యూడా? ఎందుకు గవర్నమెంట్ నోరు మెదపట్లేదు? సో ఈరోజు పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి ఈ విషయం ప్రతిపక్షాలు, విపక్షాలు, ఏ పక్షాలైనా సరే
మాట్లాడతారు. అందులో సందేహమేమి లేదు. ఏమి మాట్లాడినా రిజల్ట్ కావాలి. ఇప్పుడు యువత అడిగే ప్రశ్న ఏందంటే, విద్యా వ్యవస్థను మీరు ఎలా నడిపిస్తారు ముందు ముందు? ఒక భరోసా కావాలి. భరోసా అంటే, ఈ ప్రణాళికలు మా దగ్గరున్నాయి. ఈ ప్రణాళికలతో మేము ముందుకెళ్తాము. ఇలా చేస్తే తప్పులు జరగకుండా చూస్తాము. తప్పులు జరిగితే ఇంత శిక్ష పడుతుంది. దీనికొక చట్టాలున్నాయి ఆల్రెడీ. నిరోధక చట్టాలు ఇంతకుముందు చేసిన చట్టాలున్నాయి. ఆ చట్టాలని అమలు చేస్తాం అని గట్టిగా భరోసా ఇచ్చే అంత ధైర్యం ఇప్పుడున్న గవర్నమెంట్‌కు ఉందా? లేదా? అనేది ఈరోజు తెలుస్తది. సో, పార్లమెంట్ చర్చ ఎలాగో జరుగుతది. బట్ దాని నుంచి రిజల్ట్ కాదు గానీ, ఆహ్, విద్యా వ్యవస్థను మార్చే కొత్త ప్రణాళికలు రావాలని నేను కోరుకుంటున్నాను. సో, మీరు గూడా విద్యా వ్యవస్థలో మార్పులు కోరుకుంటే, ఈ యొక్క వీడియోని సపోర్ట్ చేయమని నేను అడగను. నాకేం లైకులు ఇవేం అవసరం లేదు. సో, మీరు సీజేపీ ప్రొటెక్షన్ చేసే వారికి మద్దతు తెలపండి. ఏ విధంగా మద్దతు తెలపాలి? మీకు సాధ్యమైతే సీజేపీ ప్రొటెక్షన్స్ వీడియోస్ ఏవున్నా గానీ వాటిని మద్దతు తెలపండి. వాటికి సపోర్ట్ చేయండి. సో, మీ ఆలోచనలు కూడా ముందు ముందు సమాజానికి తెలియాలంటే మీరు కూడా మీ ప్రొటెక్షన్ని గవర్నమెంట్‌కి తెలియజేయాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.